రెండవ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి చాలక రెండవ వచనం చదువుతున్నాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని మాట్లాడుతున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ లేవి కాండము మనం పాత నిబంధనలో పంచకాండాలలో ఒక పుస్తకం ఈ లేవి కాండం. ఈ లేవి కాండం మొత్తం ఒక పదం చుట్టూ తిరుగుతుంది, ఒకటే పదం చుట్టూ తిరుగుతుంది. అదే ఈ 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకు మనం పరిశుద్ధులంగా ఉండాలి అని అంటే అక్కడ ఒక కారణాన్ని దేవుడు చెప్తున్నాడు. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని చెప్తున్నట్లుగా చూస్తున్నా. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. పిల్లలు, ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్, ఇలాంటి విషయాలు మనం ఎక్కడ చూడం. మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పటం వేరు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పటం వేరు. రెండిటికి తేడా ఏంటో చెప్తారా? ఇంకేమన్నా రెండిటికి ఉన్న వ్యత్యాసం చెప్తారా? మీరు పరిశుద్ధులై ఉండండి అనటం వేరు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనటం వేరు. ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను పరిశుద్ధునిగా ఉండాలి, దీనికి కారణం ఏంటనంటే గనక దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఎలా ఉన్నానో మీరు కూడా నాకులాగే అలాగే బ్రతకండి అని చెప్తున్నాడు. ప్లీజ్, ఇందులో ఉన్న లోపల దాగి ఉన్న భావం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఆయనతో సమానంగా బ్రతికే అవకాశం మనకిస్తున్నాడు, బ్రతకమని చెప్తున్నాడు. ఈ భూమి మీద దేవుడు ఒకవేళ బైబిల్ చెప్తున్న దేవుడు కాక ఇంకా ఎవరో దేవుడు అని పిలుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళెవ్వరూ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేరు కూడా. ఎందుకు అనంటే దేవుడు మనల్ని తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. మనల్ని బ్రతకమంటున్నది కూడా ఆయనకు లాగానే బ్రతకమని చెప్తున్నాడు. ఇది దేవుడు సంఘానికి ఇస్తున్న గొప్ప అవకాశం. ఇంకా మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఆయన ఇంత చేసిన తర్వాత, ఇంత చేసి ఆయన ఏమన్నాడో తెలుసా? ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం. మీరు నాకులాగా బ్రతకండి ప్లీజ్ అని దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం, ధన్యత మనకిస్తున్నాడో తెలుసా? దేవునితో సమానంగా, ఆయనతో సమానంగా మనము ఉండాలని కోరుకుంటున్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు అన్న విషయం అర్థం కావాలి. ఇదే మాటలో ఇంకొక ఆయన కూడా క్రొత్త నిబంధనలో ఉపయోగిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చాలండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలి అని చదువుతూ ఉన్నాం. దానికి ముందు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అనటానికి ముందు మీరు ఒక చిన్న గీత చూసారా? చిన్న గీత ఉంది బైబిల్లో. మీరు ఎప్పుడైనా క్రొత్త నిబంధనలో అలాంటి గీత కనబడుతుందనుకోండి, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటంటే అది ఆల్రెడీ పాత నిబంధనలో చెప్పిన వచనం కాబట్టి గీతతో దాన్ని గుర్తు చేస్తున్నారు మనకి. సో ఇది ఇంతకు ముందు చెప్పబడిన వచనం. అది ఎక్కడ చెప్పబడింది? ఇప్పుడు చదివిన లేవి కాండంలోనే చెప్పబడింది. దాన్నే పేతురు తీసుకొని మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ వరకు అర్థమైంది, బాగానే ఉంది. అసలు ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి? జనరల్గా మనం పరిశుద్ధత అనంటే మనం వ్యభిచారము
చేయకూడదు. ఇది ఒక్కదాన్నే మనం పరిశుద్ధతకు పరిమితం చేసేసాము. అర్థమవుతుందండి? అమ్మో, ఇంత పాపం చేస్తున్నాడా, పరిశుద్ధుడు కాదు అని కొన్ని ఒక సెక్ట్ ఒక రకమైన దాన్నే పరిశుద్ధతకు మనం ఆపాదించి పెట్టేశాం. కానీ పరిశుద్ధత అంటే దేవుడు ఏం చెప్తున్నాడో, బైబిల్ ఏం చెప్తుందో మనకు స్పష్టంగా తెలియాలి. ఓకేనండి? ఇది మొదలు పెట్టిన తర్వాత ఈ 19వ అధ్యాయంలో పరిశుద్ధులుగా ఉండటం అంటే ఏంటో చెప్పటం మొదలు పెట్టాడు. సో అవన్నీ మనం చూడట్లేదు, కానీ కొన్ని విషయాల్ని మనం చూద్దాం. ఒక 2-3 వచనాల్ని మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. 15వ వచనాన్ని చదువుదాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడి పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ఆగండి. పరిశుద్ధత అంటే ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి? ఈ 15వ వచనంలో ఎన్ని విషయాలు చూసాం? ఈ 15వ వచనంలోనే 4 విషయాలు చూస్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మీరు పరిశుద్ధులా కాదా? అర్థమవుతుందా? మీరు పరిశుద్ధులా కాదా? దేవుడెవరు? పరిశుద్ధుడు. మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. అసలు దేవుడు అన్న మాట వస్తే గనక ఒక్క విషయంతో ఆయన దేవుడు అని మనం ఆయన గుణాన్ని చూడొచ్చు, అది పరిశుద్ధత. ఇక ఆయనలో అది లేకుండా ఉంటే ఆయన దేవుడే కాదు, అది ఎవరైనా ఒకటే. అర్థమవుతుందండి? ఆయనలో అత్యధికంగా ఉన్న గుణం ఒకటే, అది పరిశుద్ధత. ఆయన తనంతట తానుగా కలిగి ఉన్న ఒక ఉన్నతమైన గుణము, అత్యున్నతమైన గుణము పరిశుద్ధత. ఇప్పుడు ఆ గుణాన్ని నేను కూడా కలిగి ఉండాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఓకే, ఒక్క నిమిషం ఆగుదాం. జనరల్గా మనం దేవుణ్ణి చూడగానే ఒక్కవేళ సడన్గా దేవుడే ఇక్కడికి వచ్చి నిలబడితే మన ఫీలింగ్ ఏంటి చెప్పండి? నోటి మాట ఉండదు. అర్థమవుతుందా? ఇక మనకి ఏం మాటలు ఉండవు. అలాంటిది ఆ అవకాశం ఈ భూమి మీద ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ప్లీజ్, అర్థమవుతుందా? నన్ను చూసినప్పుడు ఈ లోకం ఎవరిని చూడాలో తెలుసా? దేవుణ్ణి చూడాలి. దేవుని నీడగా నేను ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పటి నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో తెలుసా? ఆది కాండము నుండి చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పరలోకంలో దేవుడు ఏళ్తా ఉన్నాడు, భూమి మీద అవ్వ ఆదాముల్ని ఏలమని చెప్పాడు. పరలోకము నాది, భూలోకము మీది అని చెప్పాడు. ఏలటం అంటే పరిపాలన చేయటం కాదు. ఏలటం అని అంటే దేవుడు పైన ఎలా ఉన్నాడో మనము కూడా ఈ భూమి మీద క్రింద అలాగే ఉండాలని అనుకుంటున్నాడు. అఫ్కోర్స్ అవ్వ ఆదాము కోల్పోయారు, కానీ దేవుడు ఏం చేయలేదో తెలుసా? కోల్పోయిన దాన్ని వదిలేసేలా ఆయన మనకి ఇవ్వటానికి ఆయనే మనల్ని వెంటాడుతూ వచ్చాడు. అందుకే లేవి కాండంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధులై ఉండాలి, నేను పరిశుద్ధుని గనుక అని ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుందో తెలుసా? అంటే పరిశుద్ధుడైన దేవుడు ఇలా ఉంటాడనమాట. సో ఇప్పుడు మేము కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడన్నమాట అని వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చెప్తూ వచ్చాడు. సో చర్చ్ సంఘమా, ఈరోజు మనం ఈ విషయాలు నేర్చుకుందాము. అందులో 15వ వచనం చదువుతున్నప్పుడు అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. 15వ వచనంలో 4 విషయాలు చెప్పాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ 4 చేస్తేనే నేను కూడా ఎవరిని, మనం ఈ వచనాలు మాత్రమే చూస్తున్నాం కాబట్టి. కానీ ఈ మాట చెప్పిన తర్వాత ఎన్ని వచనాలు చెప్పాడు దేవుడు? సుమారుగా 37 వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో.
37 వచనాలు ఉన్నాయి. అంటే ఎన్ని విషయాలు చెప్పుంటాడు. ఒక్క వచనంలోనే 4 ఉన్నాయి. మరి 37 వచనాల్లో ఎన్ని ఉంటాయి? అంటే నేను పరిశుద్ధుడిగా బ్రతకాలనంటే ఎన్ని పాటించాలి చెప్పండి? అవన్నీ చేయాల్సిందే. సరే, అవన్నీ తర్వాత చూసుకుంటూ వద్దాం. కానీ కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఈ అధ్యాయంలో ఒక పదాన్ని రిపీటెడ్గా చూస్తాం. ఒక పదాన్ని తరచుగా చదువుతూ ఉంటాం. ఆ పదాన్ని కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. 3వ వచనం చివరి పదాన్ని చివరి లైన్ చదువుదాం. 3వ వచనం చివరి లైన్, నేనే మీ దేవుడినైనా యెహోవా. 4వ వచనం చివరి లైన్, నేనే మీ దేవుడినైనా యెహోవాను అని చూస్తాం. దాని తర్వాత 11వ వచనం మొదటి పదం, నేనే మీ దేవుడినైనా యెహోవాను. 12 లాస్ట్ది, నేనే యెహోవాను. దాని తర్వాత 14 లాస్ట్, నీ దేవునికి భయపడవలను, నేనే యెహోవాను. సుమారుగా ఈ పదం ఈ ఒక్క అధ్యాయంలో 13 సార్లు ఉంది. 13 సార్లు ఉంది. అంటే దేవుడు తాను చెప్పాలనుకుంటున్న విషయాలన్నింటి మధ్యలో ఒక పదాన్ని జోడిస్తున్నాడు. అదేంటో తెలుసా? నేనే యెహోవాను, నేనే యెహోవాను. ఇంకొక 3-4 సార్లు దీనికి ఇంకొక పదాన్ని జోడిస్తాడు. మీ దేవుడికి భయపడవలెను అన్న మాటను మనం చదివాం కదా. మనం ఇంతకు ముందు భాగాల్లో మనం చదివాం. 14వ వచనంలో అనుకుంటా, నీ దేవునికి భయపడవలెను, నేనే యెహోవాను. సుమారుగా 4 సార్లు ఉంటుంది ఈ పదం ఈ అధ్యాయంలో. అర్థమవుతుంది? మధ్యలో ఎందుకు ఈ పదాన్ని పెడుతున్నాడు? వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. ఇవన్నీ నేను చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో ఇంకొకటి నాకు అర్థం కావాలి. అదేంటో తెలుసా? దేవునికి భయపడాలి, ఆయనే దేవుడు. కాబట్టి ఆ దేవుడికి నేను భయపడుతూ ఏం చేసినా చెయ్యాలి. అంటే నేను నా పరిశుద్ధతను, నేను దేవుడు కలిగి ఉన్న అదే పరిశుద్ధత దేవుడు నన్ను కలిగి ఉండమంటున్నాడు. కాబట్టి నేను కూడా అదే పరిశుద్ధతను కలిగి ఉండటానికి ఒకవేళ నేను ఇష్టపడితే అవన్నీ చెయ్యాలి అని అనుకొని నేను ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు, అర్థమవుతుందా ప్రియులారా? నన్ను ఇవన్నీ చేయటానికి బలవంతం చేయాల్సిన పదం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? దేవుని భయం. ఆ దేవుని భయం నాకు లేకపోతే, దేవుడంటే భయం నాకు లేకపోతే గనక నేను ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండలేను. ఇవన్నీ నేను ఎప్పటికీ చేయలేను. ఇంపాసిబుల్. ఇలాంటి మాటనే క్రొత్త నిబంధనలో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునందలి భయముతో ఒకనికొకడు లోబడాలంటే నాకేముండాలి? ఒకవేళ దేవుడంటే భయం నాకు లేకపోతే నేను ఒకరికొకరు లోబడి, ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళమందరం గనక, ఓకేనండి, పరిశుద్ధంగా ఉండటం లేదు అని అంటే ఏ విషయంలో? మనం ఇప్పుడు చదువుతున్న విషయాల్లో. 1, 2, ఒకరికొకరు లోబడి ఉండటం లేదు అని అంటే మనకేం లేదో తెలుసా? ఏం లేదు. చెప్పొద్దు దేవుడంటే నాకు భయం అని చెప్పొద్దు. ఒకవేళ చెప్తే ఏముండాలో తెలుసా? ఖచ్చితంగా ఫినిష్. అంటే నన్ను ఏది బలవంతం చేయాలో తెలుసా? ప్రతిరోజు దేవుడంటే భయం నన్ను బలవంతం చేయాలి. దేనికోసమో తెలుసా? క్రొత్త నిబంధనలో ఒకరికొకరు లోబడి ఉండటానికి. అది ఎవరైనా సరే ప్లీజ్, కుటుంబంలో తల్లిదండ్రుల, పిల్లల, అత్తమామల, సంఘంలో ఉన్న లేకపోతే ఒకవేళ నేనంటే కొంచెం ఇష్టం ఉండని వ్యక్తి ఉంటాడు, ఆడికి నేనేం లోబడాలి? ఏమీ సంబంధం లేదు. ఫినిష్. దేవుడంటే భయం నాకుందా? నేను చేస్తాను. అదే మాటను మనం చదువుతున్నాం ఇక్కడ. ఒకటి, దేవుడంటే నాకు
భయం ఉండాలి. ఆ భయం నన్ను బలవంతం చేయాలి. ఆ మాటకు వస్తే ఆ భయమే నేను ఇదిగో దేవుని పరిశుద్ధతను నేను ఈ భూమి మీద కలిగి ఉండటానికి నన్ను బలవంతం చేయాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే గనక దేవుడంటే భయం. ప్లీజ్ సంగమా, దేవుడు అంటే ఈ మధ్యకాలంలో అసలు సార్వత్రిక సంఘానికి దేవుడంటే భయమే లేదు. ప్లీజ్ గమనించండి, ఆ భయం అనేది నాకు లేకపోతే, అమ్మో దేవుడు అన్న స్పర్శ నాకు లేకపోతే, నేను ఈ భూమి మీద దేవుణ్ణి ఇష్టపరిచేటట్టుగా, దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా బ్రతకటం ఇది జరిగే పని కాదు. ఇంపాసిబుల్, ఏ విషయంలోనైనా సరే. కాబట్టి నన్ను ఎప్పుడు బలవంతం చేయాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే కనుక దేవుడంటే భయం నన్ను బలవంతం చేయాలి. అదే నన్ను ముందుకు నడిపించాలి. అదే నన్ను ఈడ్చుకొని వెళ్ళాలి దేవుని కొరకు బ్రతకటానికి. ఓకేనండి. సో ప్రతిరోజు మీరు పరీక్షించుకోవాలి, ఏమని, దేవుడంటే నాకు భయం ఈరోజు ఉందా లేదా. అర్థమవుతుందండి. నెక్స్ట్, ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటో మనం చూసుకుంటూ వెళ్తున్నాము. 4 విషయాలు చూసాం. అన్యాయపు తీర్పు అస్సలు ఛాన్సే లేదు. ఒకవేళ నేను అన్యాయపు తీర్పు తీరుస్తూ అన్యాయంగా నేను మాట్లాడుతున్నాను అని అంటే గనక, ఏ విషయమైనా అవ్వండి, మనం ఒక విషయాన్ని గమనించుకుంటే, నేను అన్యాయంగా మాట్లాడుతున్నానో లేదో ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నాకు ఇంకొక విషయం కూడా తెలుసు. అదేంటో తెలుసా? నేను అన్యాయంగా మాట్లాడుతున్నానని దేవుడికి కూడా తెలుసు అని నాకు తెలుసు. ఇప్పుడు దేవుని భయమే కనుక నాకు లేకపోతే నేనేం చేస్తాను? వెంటనే ఖచ్చితంగా ఏ సందేహం లేకుండా ధైర్యంగా అన్యాయం చేసేస్తా, ధైర్యంగా అన్యాయంగా మాట్లాడతా. ఎందుకు? దేవుడంటే భయం ఆల్రెడీ నాకు లేదు కాబట్టి. ఒకవేళ దేవుని భయమే నాకుంటే గనక అన్యాయం చేద్దాము, అన్యాయంగా మాట్లాడదాము అనుకున్నా కానీ ఆ భయం నాకుంది కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? ఆ భయం నన్ను బలవంతం చేస్తుంది కాబట్టి వెంటనే సారీ ప్రభువా అని వెంటనే అక్కడ మారు మనసు పొందుతా. ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుని పరిశుద్ధత నేను కలిగి ఉండాలన్న కోరిక అందరికీ ఉంటుంది. ఎవరికి లేదు చెప్పండి? అందరికీ ఉందా లేదా? అందరికీ ఉంటుంది. నేను దేవుని పరిశుద్ధతను నేను జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, తీవ్రమైన కోరిక ఉంటుంది. కానీ మనకొకటి లేదు. అదేంటో తెలుసా? ఆ కోరికను నెరవేర్చుకోవటానికి ఉండవలసిన దేవుని భయం నా లోపల లేదు కాబట్టి ఆ భయం నన్ను బలవంతం చేయటం లేదు దేవునికి సమానమైన పరిశుద్ధతలో నేను బ్రతకటానికి. సంగమం అర్థం చేసుకుందాం. అందుకే దేవుడు మధ్యలో జ్ఞాపకం చేస్తున్నాడు, మీ దేవుడికి భయపడండి, నేనే యెహోవాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అదే గనక ఆయన జ్ఞాపకం చేయకపోతే, ఆ విషయం నాకు తెలియకపోతే ఇంకా ఎప్పటికీ నేను పరిశుద్ధంగా బ్రతకలేను. ఇంపాసిబుల్. ఒకవేళ మీరు చెప్పొచ్చు, నాకున్న కోరిక నీకేముంది అని చెప్పొచ్చు. కోరిక ఏముందండి? అందరికీ ఉంది. ఓకే, ఒకవేళ మీకు సింపుల్గా అర్థం అవటానికి, బయట వెళ్ళి ఒక తాగుబోతుని అడిగామనుకోండి, నాకు తాగాలని లేదండి అంటాడా? అండా? చాలామంది 90% అంటారు. ఒక 10% ఎవరో నేను తాగుతా అని అంటారేమో, నాకు తాగాలనే ఉంది అట్లా ఏం లేదు అని అంటారేమో. 90% అంటారు, కానీ ఎవరు చేయలేకపోతున్నారు. మనం కూడా అంతే, మనందరం కూడా అంటాం, నేను దేవునికి లాగా పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నా, నాకు కోరిక ఉంది, కానీ
దేవుడంటే భయం గనక నాకు లేకపోతే అది నన్ను బలవంతం చేయకపోతే, ఆ భయానికి నన్ను నేను అప్పగించుకోకపోతే, నేను దేవుడు కలిగిన అదే పరిశుద్ధతను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయటం అనేది నా జీవితంలో జరిగే పని కాదు. ఎందుకనంటే ఆ పరిశుద్ధతను నేనెంత మాత్రం చేరుకోలేను. ఆ దేవుడే మళ్ళీ నాకు సహాయము చెయ్యాలి, ఆయనకు లాగా పరిశుద్ధత కలిగి నేను బ్రతకాలంటే. అర్థమవుతుంది? ఇది నా వల్ల ఏది కాదు. కాబట్టి నన్ను దేవుని భయం ఎప్పుడూ బలవంతం చేస్తూ ఉండాలి. దేవుని భయమే నన్ను పరిశుద్ధంగా బ్రతకటానికి నాకు సహాయపడే ఒక యంత్రం అని చెప్పొచ్చు, లేకపోతే ఒక విషయం అని చెప్పొచ్చు. ఏమైనా మీరు దాన్ని ఎలాగైనా ఆడుకోండి. సో సంగమా, ఆ భయం నాతో మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. ఆ భయం నన్ను బలవంతం చేస్తూ ఉండాలి. దేవుడంటే భయము లేదా, ఫినిష్ అయిపోయింది. చర్చిలోకి వస్తాం, పాటలు పాడతాం, వాక్యం వింటాము, అన్నీ చేసేస్తాం. నేను కూడా ఇక్కడ నుంచొని వాక్యం చెప్పేస్తాను. ఇందులో ఎవ్వరూ అతీతం కాదు. కానీ దేవుని భయమే గనక మనం బలవంతం చేయకపోతే ఇవన్నీ జరుగుతున్నవన్నీ యాంత్రికము, ఆచారం అయిపోతుంది. సో ప్లీజ్ గమనించుకుందాం. అది ప్రతి విషయంలో మనం చూసుకోవాలి. నెక్స్ట్ మాటను చదువుదాం. బీదవాడని పక్షపాతము ఓకే, బీదవాడన్న పక్షపాతం నా లోపల ఉంది అని అంటే నాకేం లేదు, ఏం లేదు. దేవుని భయం నన్ను బలవంతం చేయటం లేదు. 2, కాబట్టి నేనేం పొందుకోలేను, నేను ఎలా బ్రతకలేను, పరిశుద్ధంగా నేను బ్రతకలేను. ఇంపాసిబుల్. నాకు ఎవ్వరు ఏంటి అనే పక్షపాతం నా లోపల ఉండకూడదు. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఎంతమందిమి, ఎన్ని కేటగిరీస్ ఉన్నామో, అవునా కాదంటారా? అవునంటారా కాదంటారా? కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు, కొంతమందికి ఉన్నదన్న సంగతి తెలియదు, కొంతమందికి లేని సంగతి తెలియకపోవచ్చు. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకంగా ఉన్నాం. కానీ మనమందరం ఇక్కడ కూర్చున్నామంటే కారణం దేవుడు మనందరినీ ప్రేమించి మనందరి కోసం తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆ దేవుడికి మనం అందరము సమానమే. ఆయనకు సమానమైనప్పుడు మనం ఎవరము పక్షపాతం చూపిస్తున్నాం? సంథింగ్ రాంగ్. బహుశా ఇక్కడకు సరిపోమేమో మనము. అర్థమవుతుందండి? దేవుని ప్రేమ నాకు అర్థం కాలేదు, దేవుడంటే భయమే నాకు అసలు ఫినిష్. కాబట్టి ఇక నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నానని చెప్పటానికి అవకాశమే లేదు, ఫినిష్. సంగం ఒకసారి ఆలోచించేద్దాం. నాకేముండకూడదు? పక్షపాతం అస్సలు ఉండకూడదు ఏ విషయంలో. మన భారతీయులకు ఉన్న పెద్ద ప్రమాదం ఇంకొకటి ఏంటి చెప్పండి, చెప్తారా? కులం. అర్థమవుతుందా? మనోడేనా కాదా? ఓకే, అంటే మనోడైతే గుర్తుపెట్టుకోండి, మీరు కులాన్ని ఎప్పుడైతే మర్చిపోతారో, అర్థమవుతుందా, దాన్ని కనీసం ఆలోచించకుండా, కనీసం అడగకుండా ఉండటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు మీరు పరిశుద్ధత కలిగి ఉన్నట్టు. లేదు అనంటే మీలో పరిశుద్ధత ఇది నేను కొత్తగా చెప్తున్న సబ్జెక్టులు ఏమి కాదండి, బైబిల్లో ఉన్నవే. మీకు ఏ పక్షపాతము ఉండకూడదు. లేనప్పుడు మీకెందుకు మనోడా కాదా? ఎందుకు? అర్థమవుతుందా? సో ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకోండి, ఇవి మన లోపల ఉండకూడదు. ఉన్నాయి అనంటే నాకు 2 లేవు. 1 దేవుడు అంటే భయం లేదు, 2 దేవుని పరిశుద్ధత నాలో లేదు, ఫినిష్. ఒకవేళ అదే దేవుడు అనుకోని ఉంటే గనక ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చునే వాళ్ళమా? కాదు. సపరేట్ చర్చిలు ఉంటాయి. ఆ చర్చి పేరు ఏమై ఉంటుందో తెలుసా? ఒక కులం పేరు పెట్టి చర్చి పేరు పెడతారు. అర్థమవుతుందా? చిత్రం ఏంటో తెలుసా? చర్చిలు అలాంటివి లేకపోతే చాలా మంచిది, కానీ అలాంటి చర్చిలో ఇవి ఉన్నాయంటే చాలా ప్రమాదం.
అర్థమవుతుందండి? అంటే పేరుకు మాత్రమే బయట చర్చ్ దేవుని పేరు, కానీ లోపల దేవుడు లేడు. మరి లోపల ఏముంది? కులం అనే పక్షపాతం బతికే ఉంది. ఇంకా అంటే నాకు దేవుడు అంటే భయం లేదు, దేవుని పరిశుద్ధత నాలో ఎంత మాత్రమూ లేదు. ఫినిష్. అర్థమవుతుందండి? మనకు అలవాటు కదా, ఇంటి పేరేంటి అడగటం మానేసేయండి. ఒకవేళ వచ్చిందని అనుకోండి, అడగండి, కనుక్కోండి, ఇబ్బంది లేదు. అయితే మీ వెనక ఉద్దేశం ఏముండకూడదో తెలుసా? కులం ఏంటో తెలుసుకోవటానికి. అది చచ్చిపోకపోతే నాలో పక్షపాతం ఉంది, నేను దేవుడు అంటే భయపడటం లేదు, ఆటోమేటిక్గా నాలో పరిశుద్ధత లేదు. ఫినిష్. మూడో విషయాన్ని చూద్దాం. గొప్పవాడని అభిమానము. పైనది రెండోది కొంచెం దగ్గర ఒకటిలాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. గొప్పోడు అనగానే ఒక ప్రత్యేకమైన అభిమానం. అర్థమవుతుందండి? ప్రత్యేకమైన అభిమానం. నీకు పేదోళ్ళు అయితే అభిమానం ఉండదా? సంథింగ్ రాంగ్. కాబట్టి దేవుడు అంటే నీకు భయము లేదు, దేవుని పరిశుద్ధత నీ లోపల లేదు. ఒక్కటి లేకపోతే రెండు అంశాలు మిస్ అయిపోతున్నాయి. ఒక్కటి ఉందా, నా లోపల రెండు పనిచేస్తున్నాయని అర్థం. నెక్స్ట్ మాటను చదువుదాం. న్యాయమును బట్టి నీ పొరుగువానికి. న్యాయము అన్న మాట వస్తే నాకు నష్టం వచ్చినా దాంతో సంబంధం లేదు. కొన్నిసార్లు న్యాయం తీర్చాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను నష్టపోవలసిన పరిస్థితి వస్తుందేమో. ఇక్కడ నా నష్టం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? న్యాయం. కాబట్టి పొరుగువాడికి నేనేం చేయాలి? న్యాయమే తీర్చాలి. అది దేవుడు కలిగి ఉన్న పరిశుద్ధత. ఇప్పుడు ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నేను కూడా అదే పరిశుద్ధత కలిగి ఆయనకు లాగానే ఈ భూమి మీద బ్రతకాలని కోరుకుంటున్నాడు. అది ఆదాములు కోల్పోతే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని నాకు ఇవ్వటానికే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఇదిగో మీరు ఇలా బ్రతకండి అని చెప్తున్నాడు. పిల్లలు అర్థమవుతుందా? సంఘం అర్థమవుతుందా? చదువుదాం. నెక్స్ట్ వచనాన్ని చదువుదాం. 16వ వచనం. తీర్పు తీర్చవాలి. నాకు 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. ఓకే, 4 చూసాం, 5, 6 కూడా చూసుకొని ముగించుకుందాం. 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి. ఏమండి, అసలు ఇది పరిశుద్ధతలోకి వస్తుందా? ఏం మాట్లాడుతున్నారు? బైబిల్లో పాపం దేవుడికి తెలియక తప్పు రాయించాడు. కొట్టేసేయండి మీ బైబిల్లో ఇది. అంతేనా? సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇంటింటికి తిరిగి కొండెములాడుచు తిరగకూడదు. ఫినిష్. ఇది ఒకవేళ ఇది చేస్తున్నాము అని అంటే గనక కొంతమంది అంటే BBC న్యూస్, అర్థమవుతుందండి? BBC న్యూస్. మీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను. మనకు అడ్రస్ తెలియదు, పలానా వీధి అని చెప్పారు. ఓకేనండి, పలానా వీధి అని చెప్పారు. ఆ వీధిలోకి వచ్చాం, ఆ వీధిలో 1000 ఇళ్ళు ఉన్నాయి. ఓకేనండి, పోనీ 100 ఇళ్ళు ఉన్నాయి, అడ్రస్ తెలియదు. ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఈజీగా చెప్పగలుగుతారా? అదే అంటే మనకి కొన్ని జనరల్గా తెలిసిన విషయాలు. ఆ దగ్గరలో ఉండే ఏదన్నా కొట్టు అయి ఉండాలి, లేదా ఇస్త్రీ బండి. వీళ్ళని అడిగితే ఎవరెవరు ఎక్కడ ఉంటారో టకటకమని చెప్పగలుగుతారు. ఓకేనండి, ఇది ఒక విషయాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ లాంటి వాళ్ళు. ఓకేనండి, అది వాళ్ళు అక్కడ ఉంటారు, అందరు వీళ్ళ దగ్గరికి వస్తారు. కానీ చిత్రం ఇక్కడ రాసున్నది ఏంటో తెలుసా? మనమే అందరి దగ్గరికి వెళ్తుంటామంట. అర్థమవుతుందా? అసలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు పక్కింటి వాళ్ళకి అని అంటే ఒకటే, కొండెములాడుకోవటానికి. వీళ్ళు రోజంతా చేసే పని ఏంటి అని అంటే కనుక ఇదే. అంటే వీళ్ళ లోపల ఏం లేదు? పరిశుద్ధత లేదు. ఫినిష్. ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకోండి,
మనం మాట్లాడితే దేవుని గురించి మాట్లాడాలి, లేదా క్షేమ సమాచారం మాట్లాడుకోవాలి. ఓకే, దేవుడు చేసిన కార్యాలు మేలుంటే మాట్లాడుకుందాం, లేదు చక్కగా పలకరించుకొని ప్రేమను పంచుకుందాం, వచ్చేద్దాం. ఇంకొక నెగిటివ్ ఒక్క విషయం కూడా ఎవరి గురించి ఎవరము మాట్లాడుకోవద్దు, అది మానేద్దాం. ఒకవేళ ఇప్పటి వరకు నాకు తెలియదు అని అనుకుంటే వెరీ గుడ్, మంచిది. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి ఒక బలమైన నిర్ణయం తీసుకుందాము. నేను ఇంకా ఎవరి దగ్గర ఎవరి గురించి నేను ఎప్పుడు ఒకవేళ మాట్లాడితే ఏ ఉద్దేశం అయ్యుండాలో తెలుసా? లేదు, ఇతని కోసం మన ఇద్దరము కలిసి ప్రార్థన చేద్దాం, ఇతడు ఉన్న పరిస్థితి ఇది, ఇతని బలహీనత ఇది, కాబట్టి మన ఇద్దరము కలిసి అతని గురించి ప్రార్థన చేద్దాం అన్న ఒక్క ఉద్దేశముతో తప్పితే ఇంకా ఏ విషయం గురించి మనం మాట్లాడటానికి అవకాశం లేదు. మాట్లాడొచ్చు, మాట్లాడితే అర్థం ఏంటి? నాకు దేవుడంటే భయము లేదు, నేను పరిశుద్ధుణ్ణి కాదు. ఎందుకు అనంటే గనక ఒక్క నిమిషం ఆగుదాం, మీకు బాగా అర్థం కావాలి కాబట్టి ఈ ఉదాహరణ చెప్తే బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు దేవుడు కనుక వచ్చి ఇక్కడ నిలబడి మనందరి గురించి ఇంకొకరికి చెప్దాం అనుకున్నాడు అనుకోండి, అర్థమైందా? దేవుడు మన గురించి పక్కన వాళ్ళకి చెప్దాం అనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం ఇప్పుడు? ప్రభువా ఒక్క నిమిషం ఆగు, ఏంటి ఒక్క నిమిషం ఆగు, అంతే. యేసు ప్రభు బుల్లెట్ గుండెకి కూడా మనం దొరకం, పరార్, వెళ్ళిపోతాం. ఎందుకు అనంటే ఆయన మన గురించి చెప్పాలని చెప్పటం మొదలు పెడితే నేను మర్చిపోయినవి, నాకు గుర్తులేనివి మొత్తం మాట్లాడగలడు ఆయన. మనం ఎవరమండి? అలాంటి దేవుడు స్టిల్ ఈ రోజుకి నన్ను ప్రేమిస్తున్నాడే. ఆ దేవుడికి నేను 10 రోజుల తర్వాత ఏం చేయగలనో తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఆ దేవుడు నన్ను ఈ రోజుకి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడే, నా గురించి ఎవరికి చెప్పట్లేదే. మరంటప్పుడు ఆ దేవుని గుణం నేను కలిగి ఉండాలి కదా. అదేంటో తెలుసా? పొరుగువారింటికి కొండెములాడటానికి నేను తిరగకు. అదే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఇప్పటివరకు మీరేమనుకున్నారో, ఒకవేళ మనమందరం ఏమనుకున్నామో, కానీ పరిశుద్ధత అంటే బైబిల్ ఏం చెప్తుందో అది తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక మీదట అది చేయకూడదు. చేస్తున్నాము అని అంటే గనక నాకేం లేదు, దేవుడంటే భయం లేదు, 2 పరిశుద్ధత నాలో లేదు. ఒకవేళ నేను ఇవి చేయటం లేదు అని అంటే కనుక ఆటోమేటిక్గా 2 కలిగి ఉండగలుగుతున్నానని అర్థం చేసుకోవచ్చు. నా దేవుడు అంటే నాకు భయం ఉంది, దేవునికి సమానమైన పరిశుద్ధతను నేను కలిగి ఉంటున్నాను అని అర్థం. లాస్ట్ మాట, నీ సహోదరునికి ప్రాణహాని ఏం చేయకూడదు. ప్రాణహాని అంటే ఏంటో నెక్స్ట్ వీక్ చూద్దాం. సో ఈరోజు 5 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే 5 విషయాలు చెప్తారా ఒకసారి? అన్యాయపు తీర్పు తీర్చకూడదు. 2 భేదవాడనే పక్షపాతం ఉండకూడదు. 3 గొప్పవాడని అభిమానం చూపకూడదు. నెక్స్ట్ న్యాయం బట్టే పొరుగువానికి తీర్పు తీర్చాలి. నెక్స్ట్ కొండెంలాడకూడదు. ఈ 5 ఉండలేదు అనంటే, ఈ 5 నా లోపల లేవు అనంటే 2 ఉన్నట్టు. నాకు దేవుడంటే భయం ఉంది, దేవుని పరిశుద్ధత నాలో ఉంది అని అర్థం. ఈ 5 ఏ ఒక్కటి లేకపోయినా నాకేం లేదు, దేవుడంటే భయం లేదు, ఆటోమేటిక్గా పరిశుద్ధత నా లోపల లేదు. కోరికుంటే సరిపోదు, ఆ కోరిక తీర్చుకోవటానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేయాలి. నా ప్రయత్నం సక్సెస్ అవ్వదు. కాబట్టి నాకేముండాలో తెలుసా? దేవుడంటే భయం ఉండాలి. ఎందుకనంటే ఆ భయం ఒక్కటే నన్ను పరిశుద్ధతలోనికి నడిపించేది. దేవునికి సమానమైన పరిశుద్ధత. ఈ పరిశుద్ధత నాది కాదు, ఈ పరిశుద్ధత దేవుడిది. కాబట్టి ఈ పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత నేను కలిగి ఉండాలి అనంటే నన్ను బలవంతం చేయాల్సింది, నన్ను ప్రోత్సహించేది, నన్ను ఈడ్చుకొని వెళ్ళేది, ఇవన్నీ మళ్ళీ దేవుడంటే భయమే. అర్థమైతే ప్రభువుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.
చివరికి వారం ప్రియులరా ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువా మేము 5 విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మొదటిగా ప్రభువా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. నీ పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత మేము కలిగి ఉండాలని లేఖనాల్లో చూస్తున్నాం. నీ పరిశుద్ధుడవు గనుక మేమును పరిశుద్ధులై ఉండాలని నీవు మాకు తెలియచేసావు. అందును బట్టి నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా దానికి మాకు సహాయపడేది నీ యందు భయము మాత్రమే. నీ యందు భయమే మేము ఇవన్నీ కలిగి ఉండటానికి మాకు సహాయం చేసేది. మేము సహాయం చేసుకోలేం ప్రభువా. కాబట్టి మేము నిరంతరము నీ భయానికి మమ్మల్ని మేము అప్పగించుకొని బ్రతుకుట మాకు నేర్పించి నీకు సమానమైన పరిశుద్ధత మేము కలిగి ఈ భూమి మీద బ్రతకడానికి సహాయము చేయమని మమ్మల్ని మీ చేతిలోనికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.